నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు విశిష్టత దీన్ని త్రిశూర్ పూరం అంటారు. అంటే కేరళలో చాలా 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 ఫేమస్ ఫెస్టివల్ అన్నమాట ఇది. దాని యొక్క వింతలు విశేషాలు, అసలు దానికి సంబంధించిన దేవాలయం ఎక్కడ జరుగుతుంది, ఆ త్రిశూర్ గురించి ఏమిటి విశేషాలు అన్నది మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ సమయంలో. అసలు త్రిశూర్ అంటేనే మనకి ఇది కేరళలో ఒక ముఖ్యమైన ప్రదేశం. అక్కడి నుంచి గురువాయూరు 30 కిలోమీటర్స్ ఉంటుంది. అది కృష్ణుడికి సంబంధించిన దేవాలయం. అలాగే ఈ త్రిశూర్ అంటే 3 శివలింగాలు, అంటే 3 శివుళ్ళకి సంబంధించి త్రిశూర్ అనే పేరు వచ్చింది అన్నట్టుగా చెప్తారు. ఈ త్రిశూర్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క త్రిశూర్ పూరం అనేది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. అంటే అది వాళ్ళ యొక్క కల్చర్ని ప్రతిబింబించుకునేది. తర్వాత అది ఏనుగులకు సంబంధించిన ఒక పెద్ద ఫెస్టివల్. అది ఏంటి అన్న విధానాన్ని చూసినట్లయితే యాక్చువల్గా మనకి త్రిశూర్లో అతిపెద్ద దేవాలయం, పురాతన దేవాలయం ఒకటి ఉంది. అదేంటంటే శివుడికి సంబంధించి వడక్కునాథన్ టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్. అది చాలా పెద్ద విస్తీర్ణం కలిగిన ప్రదేశంలో ఉంటుంది. దానికి 4 ప్రధాన ద్వారాలుగా ఉంటాయి. మనకి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి మాత్రమే మనకి మూమెంట్స్ అనేవి దాంట్లో మనకు కనబడుతుంది. ఆ దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి తీసుకున్నట్లయితే అక్కడ ఏమిటంటే ఆ ప్రత్యేకత, అక్కడ శివలింగము నేతితో పూర్తిగా కప్పబడిపోయి ఉంటుంది. అంటే మనకి శివలింగం కన్నా కూడా ఏ సమయానికి వెళ్ళినా కూడా నేతితోనే కప్పబడిపోయి ఉంటుంది. ఒరిజినల్ది మనం చూడడానికి అవకాశం లేకుండా మొత్తం అది సమ్మర్ అయినా కూడా నెయ్యి కరగడం అనేది ఉండదు. చాలా విశేషమైనది అది. దాని యొక్క పూర్వపరాల గురించి కూడా మనం చూసినట్లయితే 1600 సంవత్సరాల క్రితం నుంచి ఆ టెంపుల్ ఉండడం అనేది, అలాగే కొచ్చిన్ రాజులు దాన్ని ఏర్పరిచారని, దానికి ఇంకా పూర్వం మనం కనుక ఆలోచించినట్లయితే దానికి ముందు ఏంటంటే మనకి ఈ పరశురాముడు ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్టుగా ఆయన క్షత్రియుల మీద విజయాన్ని సాధించి వారి దగ్గర నుంచి భూమిని తీసుకొని, అంటే వారందరినీ ఇది చేసిన తర్వాత ఆయన ఆ భూమిని తీసుకెళ్ళి ఇలాగా దానం ఇవ్వడం అనేది జరుగుతుంది కాశ్యపేకి. అందుకే కాశ్యపే అని కూడా దాన్ని ఆ భూమిని అంటారని చెప్పి మనం అనుకున్నాం. తర్వాత ఆయన తను ఎక్కడ చేసుకోవాలి, తన యొక్క ఈ యొక్క తపస్సు లాంటి దాన్ని ఆలోచించినప్పుడు అప్పుడు ఆయనకి వరుణుడు తన యొక్క స్థలాన్ని ఇచ్చినట్టుగాను, అంటే భూమి ఈ యొక్క సముద్రుడు కొంత స్థలాన్ని కేటాయించడం, ఈయన పరశురాముడు తన గొడ్డల్ని విసిరేసిన ప్రదేశంలో అక్కడి నుంచి ఆ యొక్క సముద్రం వెనక్కి వెళ్ళి ఆ ప్రదేశంలో మనకి ఆయనకి ఆ కొంత స్థలాన్ని కేటాయించినట్టుగా చెప్తారు. ఆ కేటాయించిన స్థలాన్నే మనం ఇక్కడ కేరళలో కూడా ఉన్నట్టుగా కూడా అంటారు. అదొకటి. ఇంకొక విధానంలో ఏమంటారంటే ఎప్పుడైతే ఆయన ఆ రకమైన ప్రదేశాన్ని తీసుకోవడం జరుగుతుందో అక్కడ ఆయన యజ్ఞయాగాదులు చేసుకోవడానికి, లేకపోతే ఆయన తపస్సు చేసుకోవడానికి రకరకాలుగా ఆయన ఇలా ఉంటున్నప్పుడు ఆ ప్రదేశంలో అదంతా ఉప్పు నీటితో ఉన్న భూమి కాబట్టి మరి ఆ ఉప్పుని ఎలా హరించాలి అనుకుని శివుడి కోసం ఆయన ఇది చేసినప్పుడు పరమశివుడు అదంతా కూడా ఆ విషాన్ని హరించగలిగేది, అంటే ఆ ఉప్పుని హరించగలిగింది విషజ్వాలలతో ఉండే యొక్క నాగులు అన్నట్టుగా చెప్పినట్టు వాళ్ళ కోసం ఈయన చాలా ఇదిగా ప్రయత్నం చేసి తపస్సు చేసుకున్నప్పుడు అక్కడ ఆయన ఒక ప్రదేశంలో, దాన్ని ఒక తీర్థశాల అంటారు, ఆ ప్రదేశంలో ఆయన కూర్చొని ఇది చేసుకున్నప్పుడు ఆయనకి ఈ యొక్క నాగులుకి ప్రధానమైన వ్యక్తి ప్రత్యక్షమై ఆయనకి అవకాశం ఇచ్చి ఆ యొక్క విష జ్వాలలతో మొత్తానికి ఆ ఉప్పంతా లాగేసుకుని ఆ భూమిని చాలా చక్కగా తయారు చేసేసి మామూలు నివాస స్థలంగా చేసినట్టుగా రకరకాలుగా వాళ్ళు ఆ ప్రదేశంలో కథ చెప్తారు మనకి. అయితే ఆ రకంగా తయారైన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఆ శివుడుండే ప్రదేశానికి వెళ్ళిపోయి శివుణ్ణి, తర్వాత పార్వతిని, తర్వాత ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వినాయకుడిని అందరినీ కూడా ఆయన ఆహ్వానించినట్టు వాళ్ళందరితో కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఒక ప్రదేశంలో ఆయన కనబడి శివుడు తర్వాత అదృశ్యమైపోయినా కూడా ఆ ప్రదేశాన్ని శ్రీమూలస్థానం అంటారు. అది ఈ టెంపుల్లో ఒక ప్రదేశంలో ఉంటుంది. అప్పటి నుంచి ఒక శివలింగం ఉండిపోయినట్టుగా, తర్వాత 1600 సంవత్సరాల తర్వాత దాన్ని 1600 సంవత్సరాల క్రితం దాన్ని ఆ రాజులు తీసుకొచ్చి చక్కగా దాన్ని ఏర్పరిచి దానికి నేతితో అభిషేకాలు చేస్తున్నట్టుగాను దాంట్లో ఆ కథ చెప్తారు. అయితే ఆ శివలింగం మీద ఏ సందర్భంలో చూసినా ఆ నెయ్యి కరగడం అనేది ఉండదు. ఎంత సమ్మర్లో చూసినా ఎప్పుడైనా దాని మీద ఒక వాసన రాదు. తర్వాత దాని మీద ఆ నెయ్యి కరగడం అనేది ఉండదు. చాలా 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 విశేషమైన శివలింగంగా దాన్ని చెప్తారు. అది ఈ యొక్క పరశురాముడికి సంబంధించినట్టుగా కూడా దాని గురించి కథనాలు వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ. అయితే అది ఎంత విశేషం అంటే దాన్ని చూడడానికి 2 కళ్ళు చాలన్నట్టుగా మొత్తం ట్రెడిషనల్గా పెడుతూ ఉంటారు ఆ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు కూడాను. తర్వాత దాంతోపాటు ఇక్కడ త్రిశూర్ పూరం అని చెప్పి అనుకున్నాడు, అది ఈ వడక్కునాథన్ టెంపుల్లోనే ఎక్కువ చేస్తూ ఉంటారు. అక్కడే స్టార్టింగ్ పాయింట్గా చేస్తారు. అయితే ఈ టెంపుల్కి ఉండే ఇంకో విశిష్టత కూడా ఏంటి అంటే మనం చెప్పుకున్నట్టుగా శంకరాచార్యులకి దీనికి కూడా రిలేషన్ ఉంది. కలాడీలో ఆయన పుట్టిన వ్యక్తికి దీనికి సంబంధం ఉంటే ఆయన తల్లిదండ్రులు శివగురు ఆర్యాంబ
ఎవరు శంకరాచార్యులు గారి తల్లిదండ్రులు. వారిద్దరూ కూడా పిల్లల కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి తర్వాత ఈ వడక్కునాథన్ టెంపుల్కి వచ్చి ఇక్కడ శివుడి దగ్గర 48 రోజుల పాటు పూజ చేసిన అనంతరం శివుడు వాళ్ళకి ప్రత్యక్షమై తన యొక్క అంశైన దక్షిణామూర్తి రూపంలో ఈ యొక్క శంకరాచార్యుడు వాళ్ళకి వరప్రసాదంగా జన్మించేట్టుగా చేయడం అన్నట్టుగా కూడా చెప్తారు. కాబట్టి ఆ విధానంగా కూడా ఆ యొక్క టెంపుల్కి చాలా విశిష్టత అనేది ఒకటి ఉంది. తర్వాత ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే మన గురువాయూరు కూడా ఉండడం వల్ల కన్నయ్య టెంపుల్ కూడా అక్కడ చెప్తారు, అది కూడా చాలా విశేషమైంది. అయితే ఈ టెంపుల్లో మనకి ఇంకా విశేషంగా తీసుకున్నట్లయితే ఇక్కడ జరిగే ఈ తిరుషూర్ పూరం అనే దానికోసం ఏం చేస్తారంటే 200 ఏనుగులు దాదాపుగా వస్తాయి. ఈ 200 ఏనుగులు అసలు ఈ యొక్క ఆ తిరుషూర్ పురం అంటేనే దాదాపుగా 10 దేవాలయాల సముదాయంలోంచి వచ్చిన అన్ని రకాల దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూజ చేసి అలా చేయడం. అంటే ఇప్పుడు కాలక్రమేణా ఏమైందంటే ఒక 2-3 టెంపుల్స్ వాళ్ళు ఏనుగులను పంపిస్తున్నారు. అందులో మనం తిరువంబడి పూడి యొక్క కృష్ణ దేవాలయం నుంచి వస్తాయి. అది సేమ్ ఈ టెంపుల్కి వెనకాలే ఉంటుంది, వెనకాల భాగంలోనే ఈ యొక్క కృష్ణుడి దేవాలయం. అలాగే దానికి కొంచెం దూరంలో మనకి 2 కిలోమీటర్ల దూరంలో భగవతి అమ్మన్ టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. అక్కడి నుంచో 15 ఏనుగులు వస్తాయి. ఈ ఏనుగుల్ని చాలా చక్కగా అలంకరించి వాటి మీద పెద్ద పెద్ద గొడుగులు పెట్టి తర్వాత వాటి మీద చాలా అందంగా అలంకరించి వాటితో అంటే ఒకప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితం దీనిట్లో చెప్పే విశేషం ఏంటంటే అందరి మధ్య సఖ్యత కోసం కొట్లాట్లు లేకుండా ఉండేట్టుగా అక్కడ వాళ్ళు అలాగా ఆ యొక్క తెగవాళ్ళు చేశారు దాన్ని అన్నట్టుగా చెప్తారు. ఇది చాలా కన్నుల పండుగగా చూసే ఉత్సవం అనమాట. దీనికి ఇక్కడే స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఈ వడక్కునాథన్ టెంపుల్లో స్టార్ట్ అవుతుంది. ఈ వడక్కునాథన్ టెంపుల్లో మొదటి రోజున పొద్దున్న 6ంటికి స్టార్ట్ అయ్యి మర్నాడు మధ్యాహ్నం 2 దాకా ఇది సాగుతుంది. ఏంటి ఏనుగుల ఉత్సవం అనేది. ఇది ఆ సమయానికి అందరూ కూడా రకరకాల ట్రెడిషనల్గా వస్తారు. అయితే టిప్పు సుల్తాన్ మొదలైన వాళ్ళు ఈ టెంపుల్ మీద దాడి చేయలేకపోయారు. వాళ్ళు ఒకనొకప్పుడు దాడి చేసి అక్కడి నుంచి ఈ యొక్క సంపదలన్నీ తీసుకెళ్ళడానికి అటుపక్కన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మీద ఇటుపక్కన గురువాయూర్ టెంపుల్ మీద కూడా అటాక్ చేయగలిగారట. కానీ దీని మీద ఈ టెంపుల్ మీద ఏమీ చేయలేకపోవడం కూడా ఒక విశేషం అని చెప్తారు. ఇది చాలా విశేషంగా చూడడానికి 2 కళ్ళు చాలనట్టు. అసలు తిరుషూరులో ప్రధాన కేంద్రంగా చాలా దగ్గరగా దిగిన తర్వాత మనకి బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర ప్రదేశంగానే చెప్తారు. ఇది తప్పకుండా చూడవలసింది. తిరుషూర్ పూరం అనేది అన్ని పూరంలోకి పెద్ద పూరంగా దీన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇది కేరళ ఫెస్టివల్, అది ఈరోజు యొక్క ప్రత్యేకత. నమస్కారం.